Hey, hello Mama, welcome back to the channel Vineet Vlogs. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే అందరు నన్ను అడుగుతున్నారన్నమాట. కొందరు మెసేజెస్ అయితే చేస్తున్నారు. మెయిన్ టాపిక్ అందరూ స్ట్రగుల్ అవుతున్న మ్యాటర్ వచ్చేసి ఈ వీడియో పార్ట్ టైం జాబ్స్ గురించి. మెయిన్లీ ఇప్పుడు అందరూ స్ట్రగుల్ అవుతున్న దానికోసం ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ కోసం ఇప్పుడు దొరకడం అయితే చాలా అంటే చాలా కష్టం ఉన్నాయి. సో ఈ వీడియో కొంతమంది కన్నా ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. నా ఛానల్ని ఇప్పుడే మీరు చూస్తున్నట్టయితే కొత్తగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకు చాలా వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. సో వెళ్ళైతే చూడండి ఒకసారి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అయితే ఏంటంటే బ్రో చాలామంది అడుగుతున్నారు ఏంటంటే బ్రో ఏమన్నా పార్ట్ టైం జాబ్స్ కోసం సజెషన్ అయితే ఇవ్వండి. కొంచెం చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అనేది అయితే నాకు మెసేజెస్ అనేది వస్తున్నాయి. ఈ వీడియోలో ఏంటంటే నేనైతే ఒక సజెషన్ అయితే మీకు ఇస్తాను. అదేంటంటే స్టింట్ యాప్. ఈ యాప్ ఏంటంటే ప్లే స్టోర్లో మనకి అవైలబుల్ ఉంటుంది. ప్లే స్టోర్ వెళ్ళి స్టింట్ యాప్ అని అయితే టైప్ చేయండి. నేను ఇది ఎలా ప్రాసెస్ చేయాలో, ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కటైతే నేను చూపిస్తాను. లైవ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏందనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో స్టింట్ అని అయితే టైప్ చేయండి. స్టింట్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఇలాంటి యాప్ అనేది వస్తుందన్నమాట. పర్పుల్ కలర్ తోటి స్టింట్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఓపెన్ అని ఉంటుంది. సో ఓపెన్ చేస్తున్నా, యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. యాప్ ఓపెన్ అయినాక ఇలా వస్తుందన్నమాట. సో మీరు ఫస్ట్ టైం చేసుకుంటారు కాబట్టి మీకు డీటెయిల్స్ అనేది అడుగుతుంది. మీరు ప్రతి ఒక్కటి మీ ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాస్వర్డ్, అకౌంట్ డీటెయిల్స్, ఎన్ఐ నెంబరు ప్రతి ఒక్కటి ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటైతే మీరు ప్రొవైడ్ అయితే చేయాలి. మీ ఇంట్రొడక్షన్ వీడియో కూడా ఒకటి ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు, మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అనేది ప్రతి ఒక్కటి మనం డీటెయిల్స్ ఇందులో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మీ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనం వెయిట్ లిస్ట్‌లో ఉంటామన్నమాట. వెయిట్ లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈడ స్టార్ట్ బటన్ ఉంటుంది. స్టార్ట్ అయిన తర్వాత ఈడ హౌ ఫాస్ట్ ట్రాక్ వర్క్స్ అంటే ఈడ మనకి యూనిఫార్మ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారు. బ్లాక్ క్యాజువల్, బ్లాక్ లేదా వైట్ షర్ట్స్ అనేవి కొన్ని షిఫ్ట్స్‌కి అయితే ఉంటాయి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈడ సిటీస్ అనేవి వస్తాయన్నమాట. మీరు ఏ సిటీలో అయితే మీరు జాబ్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కేంబ్రిడ్జ్ ఓపెన్ చేసినా నేను. ఇక్కడ స్టార్ట్ బటన్ ఒత్తగానే మనకి ఇవాళ ఒక షిఫ్ట్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. 6th మంత్. సో మనం బుక్ చేసుకుంటే బుక్ చేసుకోవచ్చన్నమాట. బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇంకా దీన్ని ముందుకైతే వెళ్ళలేకపోతున్నాను. కానీ ఒక్కసారి మీరు షిఫ్ట్ అనేది బుక్ చేసుకుంటే మాత్రం పక్కా అయితే వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ మీ అకౌంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. లేకపోతే మాత్రం మీరు పక్కా వెళ్తా అనుకుంటేనే షిఫ్ట్ అనేది బుక్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే చిన్న ఇంట్రొడక్షన్ వీడియో కూడా అడుగుతుంది. ఆ వీడియో మనం చిన్నగా మన ఇంట్రొడక్షన్, మన ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్‌పీరియన్స్ అనేది మనం మాట్లాడి వాళ్ళకు సెండ్ చేస్తే సబ్మిట్ చేస్తే అయిపోతుందన్నమాట. చూడండి ఇది ఇంకో సిటీ, ఇంకో ఏరియా కాబట్టి ఇది 19th లాస్ట్ డేట్ అన్నమాట. 19th పడ్డది. మన ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళాలంటే కొంచెం కష్టం ఉంటది. ఎందుకంటే మనం ప్రతిరోజు చూస్తూనే ఉండాలి ఫస్ట్ షిఫ్ట్ వచ్చే వరకు. తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ నుంచి ఏందంటే మనకి కొన్ని ఎక్కువ షిఫ్ట్స్ అనేవి మనకు కనిపిస్తాయన్నమాట. ఇలా ఉంటది. మీకోసం అయితే కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నానన్నమాట. కొన్ని సిటీస్ అయితే ఓపెన్ చేసి ఎలా ఉంటదనేది చూపిస్తున్నా. ఇలా ఉంటదన్నమాట. మన ప్రొఫైల్ అయితే ఇలా ఉంటది. లండన్‌లో ఎక్కడైనా మీరు ఇంకోటేంటంటే ఇక్కడ సైడ్‌కి టీమ్స్ అనేది ఉంటది. టీమ్స్ ఇన్విటేషన్ అన్నమాట. ఇలా ఉంటాయి. ఇందులో మనం ఏదైనా ఒకటి చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకున్న తర్వాత మనం అప్లై నౌ చేసుకుంటే అప్లై అనేది చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి చూపిస్తది చూడండి. ఎర్న్ పర్ అవర్ 17.25 పర్ అవర్. షిఫ్ట్ లెంత్ ఎంత అంటే 4-8 అవర్స్ అట్లా ఉంటదన్నమాట. లొకేషన్ లండన్. డే షిఫ్ట్స్ అవైలబుల్ అన్నీ ప్రతి ఒక్కటి స్టింట్ టైమ్ అనేది ప్రతి ఒక్కటి చూపిస్తారు ఇందులో. హ్మ్.
స్టార్ట్ వీక్ ఎప్పటినుంచయితే మీరు స్టార్ట్ చేస్తారనేది ఉంటదన్నమాట. మీరు మీరేమేమి చేయాలి, ఫ్రంట్ ఆఫ్ హౌస్ సపోర్ట్ కాబట్టి మీరేమేమి చేయాలి అని ప్రతి ఒక్క అన్ని రూల్స్ అనేది ఇందులో పోస్ట్ అయితే చేస్తారు. మీరు ఓకే అయితే దీనికి అవైలబుల్ ఉంటే అన్నీ కొన్ని క్వెషన్స్ ఉంటాయన్నమాట. 25 క్వెషన్స్ దాకా ఉంటాయి. నార్మల్‌గా మన పర్సనల్‌వి. అవన్నీ మనం వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఒకవేళ వాళ్ళు అప్రూవ్ చేస్తే మన అప్లికేషన్ అనేది పిక్ అయితే వాళ్ళనేది మనకి కాల్ చేస్తారన్నమాట. సో, అట్లుంటదన్నమాట ఇది. ఆహ్, కానీ ఇది పార్ట్ టైమ్ వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటైతే ఓపెన్ చేసి చూద్దాం. స్ట్రీట్ పిజ్జా చూడండి. ఈ లొకేషన్ గూడా ఉంటది. బ్యాటర్సీ పవర్ స్టేషన్, స్ట్రీట్ పిజ్జా సౌత్ వార్క్, బ్యాటర్సీ ఇలా ప్రతి ఒక్కటి చూపిస్తదన్నమాట. మీరు షిఫ్ట్ అవైలబుల్ ఉంటే ఓకే అయితేనే షిఫ్ట్ బుక్ చేసుకోండి. లేదా మాత్రం మీ అకౌంట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. టీమ్స్ టీమ్స్ రావడం అయితే కొంచెం కష్టమే ఉంటది. సో, అప్లై అయితే మీరు కుదిరితే అప్లై అయితే చేసి పెట్టుకోండన్నమాట. వెయిట్ లిస్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ షిఫ్ట్ ఎక్కడ పడితే అక్కడికెళ్ళండి. షిఫ్ట్స్ అనేవి మీకు డే బై డే ఉంటాయన్నమాట. సో, ఏందంటే మీరు డే బై డే చూస్తూ మీరు షిఫ్ట్స్ అనేది బుక్ చేసుకోవాలి. ఇది నార్మల్ జాబ్ అయితే కాదు. ఎన్ఐ జాబ్. యాస్ పర్ ది గవర్నమెంట్ రూల్స్ అనేది మనకు పే చేస్తారు. ఇది మళ్ళీ ఎలా అంటే వీక్లీ పే అనేది వస్తది. మీరు ఈ ఫ్రైడే వర్క్ చేస్తే నెక్స్ట్ ఫ్రైడే వరకైతే మీ అకౌంట్‌లో మనీ అనేది పడిపోతుందన్నమాట. ఈ యాప్ అయితే పార్ట్ టైమ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో పార్ట్ టైమ్ జాబ్ దొరకడమే చాలా కష్టం ఉన్నది. ఇది ఒక యాప్ అనేది ఒక మనకు సజెషన్ అనమాట. ఒక అడ్వాంటేజ్ మనకు. దీని ద్వారా కొంతకాలమన్నా మనకు కొన్ని డేస్ అన్నా జాబ్ ఏదైనా పర్మనెంట్‌గా వచ్చే వరకైతే ఇవి చేసుకోవచ్చు మనకి. అలాగే ఏంటంటే ఇవి కొన్ని డేస్ చేసిన తర్వాత ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు. అలాగే ఇంకోటి మీరేం చేయండంటే మీరు పోయిన ప్రతి బ్రాంచ్‌కి షిఫ్ట్స్‌కి అనేది వెళ్తారు కదా! పోయిన ప్రతి బ్రాంచ్‌కి మీ రెజ్యూమ్ అనేది ప్రొవైడ్ చేయండి. వాళ్ళు వేకెన్సీస్ ఉన్నప్పుడు ఏదైనా పర్మనెంట్ తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే నా ఫ్రెండ్ అనేది ఒకతనికి ఇలాగే వెళ్ళి అతను రెజ్యూమ్స్ అనేది ప్రొవైడ్ చేశాడు. అతనికి అందులోనే పర్మనెంట్ జాబ్ అనేది వచ్చిందనమాట. సో, మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకోటేంటంటే మీరు ఇదే కాకుండా నార్మల్‌గా పర్మనెంట్ మంచి రెజ్యూమ్స్ అనేది క్రియేట్ చేసుకోండి. ఎలా అంటే రెస్టారెంట్‌కి ఒక రెజ్యూమ్, బార్‌కి బార్ అండ్ రెస్టారెంట్‌కి ఒక రెజ్యూమ్, హాస్పిటాలిటీకి ఒక రెజ్యూమ్, కేర్ హోమ్‌కి సంబంధించింది ఒక రెజ్యూమ్ అలా సెపరేట్‌గానైతే చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం రెజ్యూమ్‌కి రెస్టారెంట్‌కి సంబంధించింది బార్ రెజ్యూమ్ ప్రొవైడ్ చేస్తే మాత్రం వాళ్ళు తీసుకోరు. కనీసం మన రెజ్యూమ్ పికప్ కూడా చేయరన్నమాట. సో, అందుకని సెపరేట్ రెజ్యూమ్స్ అనేది చేసుకొని పెట్టుకోండి. మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. వాళ్ళ కింద డిస్క్రిప్షన్‌లో మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకు అకార్డింగ్ టు దట్ మన రెజ్యూమ్ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు వాళ్ళకి. సో, మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కొంతమందికి ఉపయోగపడ్డదని నాకు చాలు. ఎందుకంటే కొందరు నన్ను రిక్వెస్ట్ చేశారు. "అన్న ఏమన్నా పార్ట్ టైమ్ జాబ్స్ ఉంటే చెప్పు. ఏమన్నా సజెషన్ ఉంటే చెప్పు. చాలా డేస్ అయితుంది పార్ట్ టైమ్ జాబ్ దొరకక చాలా ఇబ్బంది అవుతుంది" అనేదైతే నాకు చెప్పారన్నమాట. సో, ఈ వీడియో చేద్దామని నేను అనుకోని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను చేస్తూనే ఉంటా. సో, మీరేందంటే నా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే లేదా ఇదివరకి నా వీడియోస్ చూసినట్టయితే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. వేరే పెద్ద ఛానల్స్‌నే కాకుండా మాలాంటి ఛానల్స్‌ని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మీరు ఒక వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అయితది. నేను కూడా మీకు ప్రతీదీ ఏ వీడియో కావాలంటే అది ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తూనే ఉంటా. అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా గానీ మీకు నా నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తాయి. ప్రతి వీడియో అనేది మీరు చూడొచ్చన్నమాట. ఏ డౌట్స్ ఉన్నా గానీ ఏదన్నా ఏ వీడియో కావాలన్నా గానీ కింద కామెంట్‌లోనైతే మెన్షన్ చేయండి. నేను ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. మ్యాథ్స్ పెట్టడానికైతే ట్రై చేస్తాను చేసి. సో, కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. మీకు జాబ్ ఉన్నా గానీ వేరే లేని వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. సో, ఈ వీడియోనైతే పక్కా అందరికైతే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. హ్మ్. అలాగే నా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలోనైతే కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బై. సీ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. థాంక్ యూ.